హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు ఎలాంటి కర్మ ఉంది? సో, అసలు దాని ప్రకారం మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఇంకా మీరు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. జనరల్‌గా అంటే అన్ని రిలేషన్‌షిప్స్ కూడా కార్మిక్కే అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. బట్ డెఫినెట్‌గా ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలోని అంటే కొంత కర్మ ఉన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు నేచురల్‌గా. కొన్ని రిలేషన్‌షిప్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కార్మిక్కే అంటే పాస్ట్ లైఫ్‌లోని ఎంతో కొంత అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉన్నప్పుడు ఈ లైఫ్‌లో వాళ్ళు మీట్ అవ్వడం కానీ కొంత సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయడం కానీ ఇలాంటివి చాలా నేచురల్‌గా జరుగుతుంటాయి. అలా చూసుకున్నట్టయితే అసలు మరి అంటే ఇది లవ్ రీడింగ్ లాగా కాదు కానీ, మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు. సో, అసలు ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని ఇంకా ఎలాంటి కర్మ ఉంది? దానివల్ల సిట్యుయేషన్స్ ఇంకా ఏ విధంగా ఉండొచ్చు? ఆర్ మీరసలు ఏం ఫేస్ చేస్తారు అనేది మీకు కూడా తెలిస్తే ఎంతో కొంత క్లారిటీ వస్తుందని నాకనిపించింది. సో, చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఐలైట్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఐలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు ఎలాంటి కర్మ ఉంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇంకా ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, నేనైతే క్లియర్‌గా చెప్పగలనండి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో చాలా స్ట్రాంగ్ కర్మ అనే ఉంది. ఈ కర్మ కూడా ఏంటంటే, ఈ లైఫ్‌లోని అంటే ఏదో మీరు క్లియర్ చేసుకుంటున్నారు ఆర్ ఏదో అంటే జరుగుతుంది అన్నట్టు కాదు కానీ, పాస్ట్ లైఫ్ నుంచి కూడా ఈ బ్యాగేజ్ అనేది మీరు క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకా అంటే చాలా ఉంది అనే చెప్పాలండి. అంటే పాస్ట్ లైఫ్‌లో కూడా చాలా ఫేస్ చేశారు. చాలా జరిగింది. సో, అదేంటంటే ఈ లైఫ్‌కి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఏదో కంటిన్యూ అవుతున్నట్టే అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇది ఎలాంటి రీడింగ్ అయినా అవ్వచ్చు. అంటే అందరూ కూడా లవ్ రీడింగ్ లాగే చూడొద్దు. అంటే నేనందుకే ఇక్కడ వ్యక్తి అంటే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్పే మెయింటైన్ చేస్తారు అని ఏం మెన్షన్ చేయట్లేదు. సో, బేసిక్‌గా అంటే ఈ పర్సన్ ఎవరైనా సరే మీరిప్పుడు ఎలాంటి ఫేజ్‌లో ఉన్నా వాళ్ళకి మీకు మధ్యలో కనెక్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదేంటంటే పాస్ట్ లైఫ్ నుంచి గూడా ఇలానే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరైతే ఇప్పటికే చాలా ఫేస్ చేసి కూడా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరిది కార్మిక్ రిలేషన్‌షిప్ అండి. చాలా స్ట్రాంగ్ కర్మ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇద్దరు అంటే ఎవరి ఓన్ వేలో వాళ్ళేంటంటే కర్మని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఏది ఏమైనా సరే పాస్ట్ నుంచి కూడా మీకెలా ఉందంటే ఈ పర్సన్ మీకు ఒక కౌంటర్ పార్ట్ లాగా అనిపిస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా సరే ఇన్ రిటర్న్ అంటే ఆ పర్సన్ కూడా అలానే రియాక్ట్ అవ్వడం కానీ ఆర్ వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడా బ్యాక్ డౌన్ అవ్వకుండా థింగ్స్ ఏంటంటే మీకంత ఈజీ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. డెఫినిట్‌గా చాలా స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోని ఫస్ట్ నుంచి కూడా మీకేంటంటే ఏదో థింగ్స్ బెటర్ అవుతాయి. అంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు మీకు అర్థమవుతారు ఆర్ వాళ్ళకి మీరు అర్థం అవుతారు అనుకోని మీరు వెయిట్ చేస్తున్న కొద్దీ రోజు రోజుకి మీరేంటంటే స్ట్రగుల్సే ఫేస్ చేశారు. కానీ ఎక్కడా కూడా అంటే ఈ పర్సన్‌తోని మీకు సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం గానీ ఆర్ ఇక్కడ మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ అలాంటివైతే ఏం జరగలేదండి. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఇంకా ఇక్కడ హోప్స్ పెట్టుకోవడం వేస్టు.
ఇంకా ఇక్కడ మనం ఏంటంటే ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేసి వీళ్ళు ఇలానే ఉంటారు, ఇలానే చేంజ్ అవుతారు అని అనుకునే బదులు మన కోసం మనం ఆలోచించుకోవడం బెటర్. మన లైఫ్ మనం చూసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఈ పర్సన్ గురించి ఎంత ఆలోచిస్తున్నా, ఎంత అంటే ఆ స్ట్రెస్ తీసుకుంటున్నా వాళ్ళేంటంటే చేంజ్ అవ్వట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే మనకి థింగ్స్ కూడా ఈజీ చేయట్లేదు. ఇలానే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఇదంతా కర్మ వల్ల జరుగుతున్నప్పుడు ఇక్కడ మీకు థింగ్స్ ఏంటంటే ఈజీగా ఉండవండి. ఇంకా అంటే ఈ పర్సన్ వల్ల మీరు చాలా ఫేస్ చేయాల్సిందుంది. అండ్ వాళ్ళు కూడా మీ వల్ల చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేదో ఇక్కడ అంటే సఫర్ అయిపోతున్నారు. ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అని అనుకోవడానికి లేదండి. మీ వల్ల ఆ పర్సన్ కూడా ఈక్వల్‌గా సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో ఇదేంటంటే లవ్ రీడింగ్ అని కాదు కానీ ఒకళ్ళ వల్ల ఒకళ్ళేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ, ఒకళ్ళకొకళ్ళు థింగ్స్ కాంప్లికేట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఆ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, బేసిక్‌గా మీరిక్కడ ప్రాక్టికల్‌గా థింక్ చేసి, మీరేంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీద ఇంకా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. వీళ్ళు చెప్పిన మాటలు మనం నమ్మకూడదు అని అనుకుంటే, అదసలు ప్రాబ్లమే కాదు. మీరు అలానే ఉండొచ్చు. అయితే ఇక్కడేంటంటే సిట్యుయేషన్స్ మాత్రం అంత ఈజీగా చేంజ్ అయిపోయి అంటే మీకిక్కడ ఏదో అంటే ఫ్రీ అయిపోతారు అని అనుకోవడానికి కూడా లేదండి. ఇంకా వచ్చే రోజుల్లో కొంత నెగటివిటీ ఉంటుంది. కొంత మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఏం చేయాలో తెలియక కొంత స్టక్ అయిపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆల్‌మోస్ట్ ఇప్పటికి మీరు అలాంటివి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇది ఇంకొంతకాలం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ డివైన్ టైమ్ వచ్చే వరకు కూడా మీరేంటంటే ఇలాంటివి ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, మేబీ మీరేంటంటే రష్ అయిపోయి మిమ్మల్ని మీరు అంటే ఇలాంటి సిట్యుయేషన్ నుంచి పుష్ చేసుకొని బయటకి రావాలి అని ట్రై చేసినా, మీరు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, దానికి మళ్ళీ మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు చేసేదేం లేదు. కేవలం ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం, ఈ పర్సన్‌తోని అంటే సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరిక్కడ నెగెటివ్‌గా థింక్ చేసి, నెగెటివ్‌గా ఏదైనా చేయాలి అనుకుంటే, వాళ్ళు నెగెటివ్‌గానే థింక్ చేస్తారు, నెగెటివ్‌గానే చేస్తారు. మీరు ఏదైనా పాజిటివ్‌గా థింక్ చేసి, పాజిటివ్‌గా చేయాలి అనుకుంటే, వాళ్ళు కూడా అలానే చేస్తారండి. అంటే మీకది ఇమ్మీడియేట్‌గా తెలియకపోయినా, ఇమ్మీడియేట్‌గా మీరు అలాంటి చేంజ్ చూడకపోయినా, బట్ స్టిల్ అదే జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఇక్కడ ఈ పర్సన్ మీకు కౌంటర్ పార్ట్ లాంటి వాళ్ళనమాట. సో, ఖచ్చితంగా అలాంటివే జరుగుతాయి. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో రష్ అయిపోవడానికి లేదండి. ఏదో డెసిషన్ తీసుకొని ఏదో చేసేద్దాం ఆర్ వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకోని వాళ్ళ వల్ల అంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు వస్తారా అంటే రారండి. వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా మీకు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయే కానీ మీ సిట్యుయేషన్ మాత్రం బెటర్ అవ్వదు. సో, మీరేంటంటే వీళ్ళనైతే పుష్ చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల మీకొచ్చేదైతే ఏం లేదండి. బేసిక్‌గా ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లోని నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ ఏం జరుగుతున్నా సరే మీరేంటంటే అందులో నెగటివిటీని తీసుకొని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ ఇక్కడ మీరేంటంటే కొంత సెల్ఫిష్‌గా డీల్ చేయడం కానీ అలాంటివి మాత్రం చెయ్యొద్దండి. అంటే ఈ సిట్యుయేషన్ ఆల్రెడీ కార్మిక్ అవ్వడం వల్ల చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కొంతవరకు. బట్ దాని అర్థం ఏంటంటే ఆ సిట్యుయేషన్‌లోని ఓన్లీ నెగటివిటీయే మీరు తీసుకోవాలి. సో, దాని ప్రకారమే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయి. సో, మీరేంటంటే అలా అని చెప్పి కంప్లీట్‌గా పాజిటివ్‌గా తీసుకోండి అంటే మేబీ అది మీకు కష్టం అవ్వచ్చు. కానీ మీరు న్యూట్రల్‌గా ఉండొచ్చు. మీరేంటంటే సిట్యుయేషన్స్ అన్నిటికి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ విధంగా మీరిక్కడ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే చాలా స్ట్రాంగ్ కర్మ క్యారీ చేస్తున్న వాళ్ళే మోస్ట్‌లీ ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పెయిన్ కానీ, స్ట్రగుల్ కానీ, సఫరింగ్ కానీ ఇంటెన్స్‌గా ఉంటుందండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బయట పడలేకపోతుంటారు. ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోకుండా కూడా అంటే ఉండలేకపోతుంటారు. అది ఇంటెన్షనల్ కాదు అలా అని చెప్పి. ఇప్పుడు ఈ పర్సన్ అంటే మీ విషయానికొచ్చేసరికి మీకు బ్యాడ్ పర్సన్‌లా అనిపించొచ్చు కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి వీళ్ళు చాలా గుడ్ పర్సన్ అండి. వీళ్ళొక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీ విషయానికొచ్చేసరికి వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారంటే అది వాళ్ళ కర్మ అండి. దానికి ఎవరేం చెప్పలేరు. ఇప్పుడు మీరైనా అంతే. మేబీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి వ్యక్తి అవ్వచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసే టైప్ అవ్వచ్చు. ఆ పర్సన్‌కి మీరు బ్యాడ్ పర్సన్‌లా కనిపించొచ్చు. సో, అదెందుకు అంటే అది మీ కర్మ అన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, మోస్ట్‌లీ నేనొకటే చెప్తానండి. మీరేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం ఫాలో అయిపోండి. అంటే ఈ పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఈ లైఫ్‌లో అయినా ఎండ్ అయితే మీకింక ఈ సఫరింగ్ అనేది ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ విషయంలోనేంటంటే రష్ అవ్వొద్దండి.
కొంతకాలం అంటే సిచ్యువేషన్స్ ఎలానే టఫ్ గానే ఉంటాయి, ఇంకా నెగిటివ్ గా కూడా ఉంటాయి. అయితే మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, అంటే ఎమోషనల్ గా డిపెండ్ అయిపోవడం కానీ, ఈ పర్సన్ మీద అబ్సెషన్ పెంచుకోవడం కానీ ఇలాంటివి మాత్రం చెయ్యొద్దండి. అండ్ వాళ్ళ లైఫ్‌లోని మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీరైనా సరే వేరే వాళ్ళు చెప్పింది వినడం కానీ, మీకొస్తున్న థాట్స్ ద్వారా మీరైనా మ్యానిపులేట్ అవ్వడం కానీ ఇలాంటివి వద్దండి. మీరేంటంటే ఈ పాయింట్‌లోని మీ ప్రయారిటీ ఏంటో తెలుసుకోండి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావడం అనేది మీకు ప్రయారిటీ అయినా సరే, ఇక్కడ నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం అనేది మీ ప్రయారిటీ కాదు. అంటే థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ చిన్న డెసిషన్ తీసుకున్నా, అంటే చిన్నగా యాక్షన్ తీసుకున్నా దానివల్ల కూడా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. అవి పెద్దగా ఉండొచ్చు. సో, కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం. అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! నాకు తెలిసి ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ ఏంటంటే అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? అంటే అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని మీరు ట్రై చేస్తున్నా అదే జరుగుతుందండి. ఇదేంటంటే పాస్ట్ లైఫ్ నుంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ లైఫ్‌లోనే జరుగుతుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పటినుంచో అంటే ఇవి సైకిల్స్ లాగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు గూడా అదే జరుగుతుంది. మీరేంటంటే ఇది ఎంత అంటే అవాయిడ్ చేద్దాం, ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి జరగకూడదు అని మీ ఎండ్ నుంచి ట్రై చేస్తున్నా సరే, మళ్ళీ మళ్ళీ మీరు ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ సఫర్ అవుతున్నారు. మళ్ళీ స్టక్ అయిపోతున్నారు. మళ్ళీ ఇదే జరుగుతుంది. అంటే ఇలా మీ లైఫ్ ఏంటంటే ఇంకా ఈ వేలోనే ఉంటుంది అనుకోని మీరు ఫిక్స్ అయిపోయారండి. మీకేంటంటే పెద్ద హోప్ కానీ, అంటే పెద్దగా హ్యాపీనెస్ కానీ ఏం లేదు. సో, మీరేంటంటే ఈ టైంలోని మీ హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవ్వాలండి. మీ హైయర్ సెల్ఫ్ అంటే మీలో ఉన్న కాన్షియస్ బీయింగ్ అన్నమాట. మీలో ఉన్న ఈ కాన్షియస్ బీయింగ్‌తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, ఇక్కడ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు తెలుసుకుంటారండి. అంటే ఏం లేదు, మీ ఇంట్యూషన్ చెప్తుంది, మీరు కొన్ని సెన్స్ చేస్తుంది మాత్రం ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీలో చాలా మంది ఏంటంటే, మీకొచ్చే ఆలోచనలకి అంటే ఇంట్యూషన్ చెప్పేదానికి చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మనిషికొచ్చే ప్రతి థాట్ ఇంట్యూషన్ చెప్తుంది అని అనుకోవడానికి లేదు. అది కేవలం ఏంటంటే థాట్ అంతే. బట్ మీరొకటి ఫీల్ అవుతుంటారు. ఒకటి సెన్స్ చేస్తుంటారు. అది ఇంట్యూషన్ చెప్పడం లాంటిదండి. సో, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌తో మీరు ట్యూన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, బేసిక్‌గా నేనిక్కడ క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే ఈ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగాను మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో వీళ్ళ విషయంలో మీకేదైతే అంటే అనిపిస్తుంటదో ఆర్ కొన్ని సైన్స్ అనేవి వీళ్ళకి సంబంధించి చూస్తుంటారో, ఆ బేసిస్‌లోని మీరేంటంటే కొంత ఫాలో అవ్వడం కానీ, డెసిషన్స్ తీసుకోవడం కానీ, స్టెబుల్‌గా మీ థాట్స్‌ని పెట్టుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఏమవుతుందంటే, మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే మళ్ళీ అక్కడే ఆగిపోతుంటారు. అంటే మీ థాట్స్ క్లియర్‌గా ఉండాలి అంటే మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే అంటే ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేస్తారో మీ థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుందండి. అండ్ థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఈ ఎమెథిస్ట్ అనే బ్రేస్లెట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరిది ఫేస్ చేయగలరండి. మీరేంటంటే ప్రతిసారి కూడా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, నేను ఫైట్ చేయలేకపోతున్నాను, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేను ఇదెంత బెటర్ చేద్దాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా ఫేస్ చేస్తున్నాను. అలా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందులో మీ ఫాల్ట్ అయితే ఏం లేదండి. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే కర్మ వల్ల కొన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇదేంటంటే ఇంక అలా కంటిన్యూ అవుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ ఒక సర్టెన్ పీరియడ్ వరకు మాత్రం మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరేంటంటే మేబీ మిడిల్‌లో ఉన్నారు. అంటే ఇంకా కంప్లీట్‌గా ఎండ్ అయిపోలేదు. ఆర్ అంటే అట్‌లీస్ట్ ఇక్కడ మీరేంటంటే గుడ్ థింగ్స్ అనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఇప్పట్లో అయితే లేదు. బట్ మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో మీరు దాని ప్రకారం అంటే డెసిషన్స్ తీసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరేంటంటే ఇవన్నీ ఫేస్ చేయగలుగుతారండి. ఫేస్ చేసి వీటి నుంచి బయటకొస్తారు. కొంత మీరు ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఏదో లోన్‌లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే మీరొక్కలే కూడా ఇదేదో ఫేస్ చేస్తున్నట్టు కూడా ఫీల్ అవ్వద్దు. ఆ పర్సన్ కూడా సేమ్ ఇలానే ఫీల్ అవుతూ ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేనొకటే చెప్తానండి. ఏది ఏమైనా సరే మీ వరకు, మీ కాన్షియస్‌నెస్ వరకు మాత్రం రాంగ్ థింగ్స్ చేయొద్దండి. కరెక్ట్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఆ టైంలో మీ ఎమోషన్ బట్టి మీరు కొంత ఒక డిఫరెంట్ వేలో రియాక్ట్ అయినా దాన్ని ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయడం అయితే మంచిదండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీకు మధ్య ఎలాంటి కర్మ ఉంది. సో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో చాలా కాలం నుంచి చాలా జరుగుతున్నాయండి. అంటే ఈ కార్డ్స్ చూసినప్పుడు మాత్రం నాకెలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఒకప్పుడున్న పాజిటివిటీ కానీ, ఒకప్పుడు అంటే థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అయినట్టుగా అయితే మాత్రం లేదు. అంటే ఇది చాలా కాలం నుంచే జరుగుతుంది. అంటే ఏదో రీసెంట్ టైమ్స్‌లో మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఆడ్‌గా ఉన్నట్టుగా ఆర్ ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. చాలా కాలం నుంచి ఇద్దరు ఏంటంటే చాలా ఫేస్ చేస్తున్నారు. ఎందుకో కానీ ఎంత అంటే సెట్ చేయాలి అని ట్రై చేస్తున్నా సెట్ అవ్వట్లేదు. మోస్ట్‌లీ ఇదేంటంటే ఒక లవ్ రీడింగ్ లాగా నాకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈరోజు నేను ఇది లవ్ రీడింగ్‌లా అయితే చేయట్లేదు. నార్మల్‌గా మన లైఫ్‌లో అంటే చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తిని మనం మీట్ అయినప్పుడు మనకు నేచురల్ గానే అనిపిస్తూ ఉంటది. మనం ఏంటో ఈ కర్మ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాం. లేకపోతే అసలు ఈ వ్యక్తికి మనకి మధ్యలో అసలు ఎలాంటి కర్మ ఉందో ఏంటో అని ఇలా ఆలోచిస్తూ ఉంటాం చాలా కామన్‌గా. సో నేనేంటంటే ఆ బేసిస్‌లోనే చేశాను కానీ బట్ ఈ రీడింగ్ ఏంటంటే కొంచెం లవ్ రీడింగ్ లాగా లేకపోతే ఒక రిలేషన్‌షిప్ రీడింగ్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఐ మీన్ అంటే రొమాంటిక్ రిలేషన్‌షిప్ రీడింగ్ లాగా అయితే నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదండి. అంటే ఎంత వర్కౌట్ చేద్దాం అనుకున్నా అవ్వట్లేదు. అంటే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి బిట్వీన్. అదేంటంటే ఇది లవ్ రీడింగ్ అనే మాత్రం చూడొద్దండి. నార్మల్‌గా కూడా మీకు రెజొనేట్ అవుతుంటే మీరు చూడండి. కంప్లీట్‌గా వినండి. విన్న తర్వాత మీకు అవ్వకపోతే మీరు విడిచిపెట్టేయొచ్చు. సో అంటే నేను చెప్తున్నాను కదా! మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఏంటంటే మీరు ఆలోచిస్తున్నారండి. మీరు స్లో డౌన్ అయ్యారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా కరెక్ట్ చేయాలి? ఆర్ సిట్యుయేషన్స్ ఎలా బెటర్ చేయాలి అని ఈ ఆలోచనలైతే మీకున్నాయి. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకెక్కడ పాజిటివిటీ చూడలేకపోతున్నారు. ఇంకా ఇది స్టెబుల్ అవుతది ఆర్ ఇంకా థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ఇలా మీకేం అనిపించట్లేదు. ఇంక ఇది అయిపోయింది అనే మీకైతే అనిపిస్తుంది. మీరేంటంటే చాలా ఎగ్జాస్ట్ కూడా అయిపోయారు. ఇంకా గివ్ అప్ చేసేయడమే మంచిది. నా వల్ల అవ్వదు అనుకోని ఇలానే మీరున్నారు కానీ, నిజానికి ఈ రిలేషన్‌షిప్‌ని అప్పుడే మీరు గివ్ అప్ చేయడానికి లేదండి. అంటే ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మీకు వీళ్ళు ఎప్పటినుంచో అంటే తెలిసి ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆర్ నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఈవెన్ ఇయర్స్ నుంచి నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్‌కి మాత్రం. సో, ఇలా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే చాలా స్ట్రాంగ్ కర్మ ఉందండి. అయితే ఇది కార్మిక్ రిలేషన్‌షిప్ కాదు. ఇద్దరు ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఒకళ్ళకి అంటే ఇంకొకళ్ళతోని ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. బట్ మీ ఇద్దరు ఏంటంటేనండి డెస్టిన్డ్ పార్ట్నర్స్ అండి. సో మీ ఇద్దరు కలిసి ఉండడం అనేది డెస్టినీ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు. ఆర్ ఎక్కువ కాలం ఏంటంటే ఇలా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడానికి అవ్వదు. బట్ ఇప్పుడెందుకు ఇది జరుగుతుంది అంటే కర్మ క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ విషయంలోని మీరేంటంటే మేబీ కొన్ని తెలుసుకోలేకపోయి ఉండొచ్చు. అలానే ఆ పర్సన్ కూడా కొన్ని తెలుసుకోలేకపోయి ఉండొచ్చు. ఈ గ్యాప్‌లోనే ఏంటంటే తెలుసుకుంటారు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా ఒక స్ట్రాంగ్ ఫేట్ ఉన్నప్పుడు ఇది ఎవరు తప్పించుకోలేరండి. అయితే ఇప్పుడు వాళ్ళ దారిలోకి మీరు రావాలి. మీ దారిలోకి వాళ్ళు రావాలంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు జరుగుతుంది అదే. అంటే ఈ ఫేజ్‌లో మీరెలా ఫీల్ అవుతారంటే, ఇంకిది వర్కౌట్ అవ్వదేమో, ఇంకిది ఇంతేనేమో, అసలు ఈ పర్సన్‌కి మనకి సెట్ అవ్వదేమో అని ఇలానే అనుకుంటారు కానీ, సో, ఇది వర్కౌట్ అవుతుందండి. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే, మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే, వాళ్ళలా మీరు ఎప్పుడు ఆలోచిస్తారో, వాళ్ళలాగా అంటే ఇది ఎప్పుడైతే థింగ్స్ అనేవి క్లియర్‌గా అర్థం చేసుకుంటారో, అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళలాగా మీరు ఆలోచించడమే కాదు, మీలాగా వాళ్ళు కూడా ఆలోచించే రోజు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. అయితే ఇద్దరు కూడా ఏంటంటే ఆ ఫెమినిటీతో థింక్ చేసే రోజు రావాలండి. అందుకే నేనిక్కడ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా అని చెప్పాను. అంటే ఇప్పుడు మీరున్నారు. మీరు అబ్బాయి అవ్వచ్చు. కానీ మీరేంటంటే ఈ అమ్మాయి విషయంలోని అంటే ఒక లేడీ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు థింక్ చేసే రోజు మీకు సిట్యుయేషన్స్ కొన్ని అర్థమైన రోజు యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక డోర్‌ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఒకవేళ మీరు అమ్మాయి అయితే అక్కడ అపోజిట్‌లో ఐ మీన్ రీడింగ్‌లో చూస్తున్న వ్యక్తి అబ్బాయి అయితే ఈ పర్సన్ ఏ రోజైతే
ఒక లేడీ లాగా థింక్ చేస్తారో అప్పుడు అంటే సిచ్యువేషన్స్ వర్కౌట్ అవుతాయి. ఇలాంటిది ఏదో కనిపిస్తుంది నాకు కార్డ్స్ లో. బట్ ఏదేమైనా సరే ఇద్దరి మధ్యలో కూడా ఇంకా చాలా సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి. ఈ జర్నీ అయితే ఎండ్ అయిపోలేదు. ఈవెన్ అప్పుడే థింగ్స్ కూడా ఎండ్ అయిపోతాయని మీరు అనుకోవద్దు. అంటే సిచ్యువేషన్స్ మాత్రం అలానే ఉంటాయి. కొంతకాలం మీరు ఏంటంటే ఇది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకోవాలండి. అంటే ఈ పర్సన్ తో ట్రావెల్ అయ్యే లెసన్స్ నేర్చుకునే పరిస్థితి ఉంటది అనుకోవద్దు. కొన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తితో ట్రావెల్ అయినప్పుడు చాలా నేర్చుకుంటారు. ఒక వ్యక్తికి దూరంగా ఉండి కూడా కొన్ని నేర్చుకుంటారు. వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ చూస్తారు. సో మీ రిలేషన్షిప్ వచ్చేసరికి ఇద్దరు దూరంగా ఉండి చాలా నేర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి లైఫ్ లో వాళ్ళు పర్సనల్ గా చాలా ఎవాల్వ్ అయిన తర్వాత 2 ఇండివిడ్యువల్స్ మళ్ళీ ఒక ప్లేస్ కి వస్తారేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే అంటే లేడీ కాకుండా జెంట్ రోల్ ప్లే చేస్తుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ లేడీ లాగా థింక్ చేయడం కానీ ఆర్ వాళ్ళలో ఉన్న ఫెమినిటీని కానీ అవేకెన్ చేస్తారో అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే కొంత బెటర్ అవుతాయి. బట్ ఏది ఏమైనా సరే ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్షిప్ అనేది అయితే కంటిన్యూ అవుతుందండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కొంచెం అంటే ఈ జర్నీ అయితే మాత్రం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంటే మీరు కూడా ఇలా ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. బట్ ఉంది. ఇది జరగదు అని మీరు అనుకున్నారు. బట్ జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇనీషియల్‌గా కూడా మీరేంటంటే వర్క్ చేసుంటారు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం కోసం. బట్ అది అంటే ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఒకటే. యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. సో ఎందుకు అంటే ఆ పర్సన్ అనుకున్న దానికి ఆర్ ఆ పర్సన్ ఎనర్జీకి మీ ఎనర్జీ ఫిట్ అవ్వట్లేదు. మీ ఇద్దరి ఎనర్జీస్ ఇంటర్‌ట్విన్ అవ్వట్లేదు. సో డెఫినెట్ గా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. సో అందుకే ఇదంతా జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్ లో కానీ చూస్తుంటే ఇదేంటంటే ఇద్దరి మధ్యలో కర్మ ఉంది కానీ ఈ కర్మ అనేది ఏంటంటే ఇద్దరిని మారుస్తుందండి. అంతేకాని ఇది బ్రేక్ చేసి పెయిన్ఫుల్ సెపరేషన్ అలాంటి సిచ్యువేషన్ కాదు. సో నిజానికి ఈ రిలేషన్షిప్ ఏంటంటే కార్మిక్ కాదండి. డెస్టైన్డ్ అని చెప్పొచ్చు. ఆర్ ఫేటెడ్ కనెక్షన్ అన్నమాట. సో ఇది జరగడానికి ఉంది, జరిగింది, ఇంకా జరుగుతుంది, ఇంకా ఉంది చాలా. సో అప్పుడే మీరేంటంటే డిసైడ్ అయిపోవద్దు. అయితే ఈ గ్యాప్‌లో మాత్రం మీకు పెద్దగా హోప్స్ క్రియేట్ అయ్యే సిట్యుయేషన్స్ మాత్రం ఏం జరగవు. అండ్ మూవ్‌మెంట్ కూడా ఏం కనిపించదు. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సడెన్‌గా చేంజెస్ వస్తాయండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ప్రిడిక్ట్ చేసినట్టుగా అయితే చేంజెస్ రావు. సో అలాంటి సిట్యుయేషన్స్ ఏవో నాకు కనిపిస్తున్నాయి. సో మీరేంటంటే అప్పుడైతే ఏది డిసైడ్ అయిపోవద్దు. ఈ రిలేషన్‌షిప్ పరంగా మాత్రం. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని. నేను చెప్తున్నాను కదండీ! ఇవన్నీ ఏంటంటే మీకోసమే జరుగుతున్నాయండి. మీకు ఇవి జరగాల్సి ఉంది, జరుగుతుంది. ఇవి జరగకపోతే ఈ రిలేషన్‌షిప్ అసలు వర్కౌటే అవ్వదంట. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు మీకొక ఫీలింగ్ వచ్చుంటది కదా! సో, అలా కంటిన్యూయస్‌గా లాస్ట్ వరకు అంటే అదే వేలో ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒకలా అనిపించొచ్చు. బట్ మిడిల్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ ఉన్న తర్వాత వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతారని ఏం లేదు కదా! కొన్ని సార్లు ఏంటంటే ఎనర్జీస్ ఆ విధంగా ఇద్దరివి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో, ఇలానే మీ రిలేషన్‌షిప్‌లో కూడా గ్యాప్ వచ్చిందండి. సో, ఇదేంటంటే యాక్చువల్‌గా డెస్టిన్డ్ రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల, ఈ గ్యాప్ అనేది ఏదైతే మీ ఇద్దరి మధ్యలో వచ్చిందో బేసిక్‌గా, ఇది రాకపోతే ఎక్కడో ఒక దగ్గర కంప్లీట్‌గా బ్రేక్ అయిపోతుంది. బట్ ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇద్దరూ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఇద్దరూ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనేలాగా కాకుండా, ప్రొటెక్ట్ చేసుకోవాలి రిలేషన్‌షిప్‌ని, పర్సన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే అలాంటి ఒక మైండ్ సెట్‌కొస్తారనమాట. కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఈ ప్రాసెస్‌లో జరుగుతాయి. అండ్ జరుగుతున్నాయి కూడా ఆల్రెడీ. సో, ఇదేంటంటే వర్కౌట్ అయ్యే రిలేషన్‌షిప్ అండి. సో, మీకు మాత్రం ఎలా అనిపిస్తదంటే లాస్ట్ వరకు కూడా ఇది వర్కౌట్ అవ్వదేమో, ఇంతేనేమో, మనం హోప్స్ పెట్టుకున్నా వేస్టే అని, ఏదో ఒక రోజు ఇది ఎండ్ అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తది. బట్ అలాంటివైతే మోస్ట్‌లీ జరగవు. అట్‌లీస్ట్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెసొనేట్ అయినా అవ్వకపోయినా కొంతమందికైతే ఈ విధంగానే ఉంటుంది సిట్యుయేషను. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతున్నా ఆర్ ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టేసి, మీరేంటంటే మీ ఎండ్ నుంచి పర్సనల్‌గా మీరెలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు? యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరేంటి? అండ్ మీరింకా ఎలా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితులున్నాయి? అంటే మీరు మీ మీద ఫోకస్ చేయండి. ఈ రిలేషన్‌షిప్ గురించి పక్కన పెట్టియండి. ఎందుకంటే ఈ టైమొచ్చిందే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి. మీరేంటంటే మీ ఎనర్జీతో ఆ పర్సన్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి. సో, మీరు లో వైబ్రేషన్స్ క్యారీ చేసి,
మీరేంటంటే మీ లైఫ్‌లోని ఒక గుడ్ ఫేజ్‌లో లేకుండా అంటే మీరు చాలా లోగా ఫీల్ అవుతూ, లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ, సో మీరేంటంటే మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వకుండా అంటే పాజిటివ్‌గా ఉండకుండా ఇలా ఉన్నప్పుడు ఏంటంటేనండి, ఈ పర్సన్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకోలేరండి. సో మీ ఇద్దరి ఎనర్జీస్ ఇంటర్‌ట్విన్ అవ్వవు. సో మీరేంటంటే పర్సనల్ గ్రోత్ అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్సనల్ గ్రోత్ అనే కాదండి, ప్రొఫెషనల్‌గా కూడా మీరు గ్రోత్‌ని చూడాలి. అంటే మీరు ఒక కంప్లీట్ ఇండివిడ్యువల్ మీకంటూ మీ లైఫ్‌లో డిసప్పాయింట్‌మెంట్స్ ఏం లేవు. ఆర్ మీరు సాటిస్ఫై అవ్వకుండా ఉన్న సిట్యుయేషన్స్ అంటూ ఏం లేవు. మీరేంటంటే అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు అనేలాగా మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో అప్పుడు మీకేంటంటే ఇక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తాయండి. సో అంతవరకు మీకు థింగ్స్ హోప్‌లెస్‌గా అనిపిస్తున్నా బట్ యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరేంటంటే చాలా ఇంకా ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్ మీ పర్సనల్ గ్రోత్ అనేది ఎంతవరకు వచ్చింది? అసలు మీరు నిజంగానే అలా ఏమైనా సరే డెవలప్ చేసుకున్నారా లేదా అనేది కూడా చూడాలండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు ఎలాంటి కర్మ ఉంది? అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ ఇంకా మీరు ఫేస్ చేస్తారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్నట్టుందండి. మీ లైఫ్‌లోనేంటంటే, మీరు చాలా చూసిన తర్వాత, ఈ పర్సన్ ఏంటంటే, మీకు చాలా కంఫర్ట్ ఇవ్వడం కానీ, చాలా హ్యాపీనెస్ ఇవ్వడం కానీ, మీ ఇద్దరు ఏంటంటే, ఒక గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరిగాయి. బట్ స్లోగా ఇక్కడేంటంటే, థింగ్స్ అనేవి డిఫికల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే మీకైనా ఆర్ ఆ పర్సన్‌కైనా సరే ఎక్స్‌టర్నల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో, అక్కడి నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బర్డెన్ అయిపోయిందనమాట. అంటే ఒకళ్ళనొకళ్ళు హ్యాండిల్ చేసుకోలేకపోవడం, ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే ఒకప్పుడులాగా ఆ ఎమోషనల్ కనెక్షన్ మెయింటైన్ చేయలేకపోవడం. అంటే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది. మేబీ అంటే ఒక పాయింట్‌లోని ఈ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయడం కంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడమే బెటర్ అనే ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. సో, అంత కాంప్లికేట్ అయిపోయింది రిలేషన్‌షిప్పు. ఇది మేబీ మీకు జరిగి ఉండొచ్చు, ఆ పర్సన్‌కి జరిగుండొచ్చు. బట్ ఇద్దరిలో ఒకళ్ళు మాత్రం ఈ విధంగా ఫీల్ అవ్వడం అయితే జరిగిందండి. సో, ఇంకా అక్కడి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఇలా అయిపోవడం అనేది మీరు అసలు తీసుకోలేకపోతున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్ అలా అవ్వకూడదు. ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడూ బావుండాలి, హ్యాపీగా ఉండాలని మీరు ఫస్ట్ నుంచి కోరుకుంటూ వచ్చారు. బట్ అనుకోకుండా ఇది జరిగిపోయింది. ఎప్పుడైతే అలా జరిగిపోయిందో మీరేంటంటే ఇంకా దీన్ని చేంజ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంత ఈజీగా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి ఆర్ ఈ పర్సన్‌ని గివ్ అప్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. అయితే ఇక్కడ సిట్యుయేషన్స్ నాకెలా కనిపిస్తున్నాయంటే, మీరు అనుకున్న విధంగా న్యూ బిగినింగ్స్ కూడా ఇక్కడేం జరగట్లేదండి. ఆర్ గుడ్ చేంజెస్ ఏం రావట్లేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను ఒక లవ్ రీడింగ్ బేసిస్‌లో అయితే చేయట్లేదండి. నార్మల్‌గా అంటే ఒక పర్సన్ మనకు మీట్ అయినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు డెఫినిట్‌గా ఫస్ట్ మనం ఏంటంటే ఆలోచించేది కర్మ గురించే. సో, అలా చూసుకున్నప్పుడు ఎవరైనా అవ్వచ్చు కదా! సో, అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, కొంత మీరు స్టక్ అయిపోయారు, కొంత సఫర్ అవుతున్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఇవన్నీ మర్చిపోయి అంటే ప్రశాంతంగా ఉందాం. మళ్ళీ కూడా అంటే ఒక న్యూ వేలో బిగిన్ చేద్దాం అనుకున్నా, పాస్ట్ బ్యాగేజెస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయండి. పాస్ట్‌ని ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్‌ని ఏంటంటే రిలీజ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇదేంటంటే రిలీజ్ చేద్దాం అనుకున్నా మళ్ళీ కూడా ఏదో ఒక సిట్యుయేషన్ అనేది వస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీకు మీరు అనుకున్నట్టుగయితే ఛాన్స్ రావట్లేదు. సో, మీరేంటంటే స్టక్ అయిపోయారు. బట్ ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే కర్మ అనేది ఉందండి. ఈ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో, దానివల్ల కొంతకాలం మీరేంటంటే ఎమోషనల్‌గా స్ట్రెస్ తీసుకోవడం కానీ, బర్డెన్ ఫేస్ చేయడం కానీ,
కొంత అంటే ట్రబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఇలానే ఇంకొంతకాలం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక బ్రేక్ త్రూ అనేది ఉండాలండి. సో, మేబీ నాకు తెలిసి మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కన్ఫరెంట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకోవడం కానీ చేసిన రోజు, మీ ఇద్దరికీ కొన్ని ఫైట్స్ జరిగిన రోజు, అప్పుడు ఈ కర్మ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉన్నది క్లియర్ అవ్వచ్చు. ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. బట్ నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ అనేవేంటంటే, ఒకళ్ళనొకళ్ళు కన్ఫరెంట్ చేసుకోవడమో, ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకోవడమో చేసిన తర్వాత, అది ఒకళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా స్టిల్ ఇలాగా ఫేస్ టు ఫేస్ కొన్ని జరిగిన తర్వాతే సిట్యుయేషన్స్ ఏంటంటే మారొచ్చండి. కర్మ క్లియర్ అవ్వడం అయినా అట్‌లీస్ట్ అప్పటికవుతుంది అని చెప్పొచ్చు. మేబీ ఈ గ్యాప్‌లోనేంటంటే మీరు చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, చాలా సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆ పర్సన్ రెడీగా లేనప్పుడు, వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వనప్పుడు మీరేంటంటే వాళ్ళని పుష్ చేసి మరి వాళ్ళతోని మాట్లాడేయాలని కూడా ట్రై చేయొద్దు. అంటే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీకు వచ్చే రోజుల్లోని భయమేస్తుంటదండి. వచ్చే రోజుల్లోని పాస్ట్ అనేది ఇంకా ఇంకా హాంట్ చేస్తుంటదంట. దానివల్ల మీరేంటంటే ఈవెన్ ఆ పర్సన్‌ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతుంటారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని మీరు ఫేస్ చెయ్యాలి, మాట్లాడాలి. డిఫరెన్సెస్ అనేవి కదా! ఒకళ్ళదొకళ్ళు తెలుసుకొని అది హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చే వరకు ఏంటంటే, మీరు ఒకవేళ అలాంటి ఛాన్స్ తీసుకోవాలన్నా మీకే భయం వేస్తుంటది. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఇదేంటంటే టైమ్ డిసైడ్ చేస్తుందండి. మీ ఇద్దరు ఎప్పుడు అలా అంటే డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోవాలి అనేది. బట్ అంతవరకు ఏంటంటే మీరు అంటే రష్ అయిపోయినా ఇక్కడ మీరు చేసేదేం లేదండి. ఏది మారదు. మరికొంచెం మీకు భయం వేయడం, మరికొంచెం ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఫేస్ చేస్తారేమో అని మీకు అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, మీ ఇద్దరి మధ్యలో కర్మ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అందులో నో డౌట్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే కొంతకాలం మీరు అంటే చూడాలండి. సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఏం జరుగుతుంది? ఎటు వెళ్తుంది లైఫు? ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ మీరు కానీ అంటే క్యూరియాసిటీ ఎక్కువ పెంచుకొని ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేయాలి అనుకుంటే ఏమీ జరగదండి. నేనది కూడా చెప్పేస్తున్నాను. అంటే ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉందంటే మీరు మాట్లాడాలి, మీరేదో డిసైడ్ అయిపోయి థింగ్స్‌ని హ్యాండిల్ చేసేయాలి అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. టైమ్ డిసైడ్ చేస్తది. మీరెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు అంటే ఇది సార్ట్ ఔట్ చేయాలనేది. టైమ్ అనే దానికంటే కూడా మీ కర్మ అని కూడా చెప్పొచ్చు. సో, అంతవరకు మీరేంటంటే ఇలా స్ట్రెస్ అయితే తీసుకుంటారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్యాప్‌లోనేంటంటే, మీరు మెంటల్‌గా కొంత కామ్‌గా ఉండడానికి ఈ స్ట్రెస్ ఏం లేకుండా మీరేంటంటే, మీ లైఫ్ మీద వేరే సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు బెటర్ పర్సన్‌గా హ్యాండిల్ చేసుకోవడం కానీ, మీకేదైతే ఇంట్రెస్టో దాని మీద ఫోకస్ చేయడం కానీ, ఏవైనా యాక్టివిటీస్‌లోని ఎక్కువ ఎంగేజ్ అవ్వడం కానీ, ఇలాంటివి చేయడం బెటర్ అండి. దానివల్ల ఏంటంటే, కొంత మీరు ఈ టైంలోని బెటర్‌గా ఉంటారు. అండ్ కొంత హీల్ అవుతారు. సిట్యుయేషన్స్ అనేవి ఆ టైం వచ్చినప్పుడు అవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఫేస్ చేస్తారు. సో, బేసిక్‌గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకున్న రోజు ఏదైనా జరగొచ్చండి. అది పాజిటివ్‌గానే జరుగుతుంది, నెగెటివ్‌గానే జరుగుతుంది అనైతే మీరేం అనుకోవద్దు. బట్ అది జరిగిన రోజు మాత్రం మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ అనేది క్లియర్ అయినట్టే. బట్ అది మీరెప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు జరిగిపోదండి. కర్మ ప్రకారం ఆ టైం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. మీరేంటంటే అంతవరకు వెయిట్ చేయడమే. ఈ గ్యాప్‌లోనేంటంటే కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎమోషన్స్ కూడా మీరు హ్యాండిల్ చేయలేకపోతుంటారు. మీకెలా అనిపిస్తూ ఉంటదంటే, ఇదంతా అంటే అనవసరంగా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే సార్ట్ ఔట్ అయిపోతే బావుంటుంది. ఏదో పోనీ మీరు సార్ట్ ఔట్ చేస్తే బావుంటుందనుకుంటారు కానీ ఏది జరగదు. ఈవెన్ వేరే వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇవన్నీ పెద్దవైపోతాయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి మధ్యలో కూడా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఇది మీరేంటంటే అసలు హ్యాండిల్ కూడా చేయలేరండి. మీ వల్ల కూడా అవ్వదు. సో, అలాంటివి జరగకుండా మాత్రం జాగ్రత్త పడండి. అట్‌లీస్ట్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేం చేస్తున్నారు అనేది పక్కన పెడితే, మీ ఎండ్ నుంచి మాత్రం అలాంటివి జరగకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే వాళ్ళ ఎండ్ నుంచి కూడా ఏమైనా జరుగుతుంటే మీరు ఆ టైంకి అది ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. అలాంటివి అవాయిడ్ చేయడమే మంచిదండి. బట్ మీరేంటంటే అవి ఫేస్ చేస్తాం ఏదైతే అదయింది అనంటే, ఇది మీరు అనుకున్న దానికంటే కూడా నిజంగానే పెద్దదయిపోతుంది. సో, మీరంత రిస్క్ అయితే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. సో, చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. మీ ఇద్దరిలో కూడా
ఎక్కడో కానీ ఆ పెయిన్ అనేది ఉందండి. ఆ సఫరింగ్ అయితే రియల్ అండి. అంటే వాళ్ళేదో హ్యాపీగా ఉంటున్నారు అనుకోవద్దు. వాళ్ళు కూడా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా సేమ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కర్మ అనేది ఒక్కళ్ళకే కాదండి. ఇద్దరికీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. సో, కొంతమందికేంటంటే కొంచెం ఎక్కువ చేయొచ్చు. కొంతమందికి కొంచెం తక్కువ చేయొచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా ఎంతో కొంతైతే ఇంపాక్ట్ ఉంటుందండి. అస్సలు ఉండదు అని అనుకోవడానికైతే లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! టైం అనేది డిసైడ్ చేస్తుందండి ఇక్కడ. ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం జరగాలి? ఎప్పుడు ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని. అంతవరకు మీరేంటంటే రష్ అవ్వడానికి లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకునే రోజొస్తుంది అని నేను చెప్పాను కదా! అంటే మీరు వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడి వాళ్ళని ఫేస్ చేసే రోజు, వాళ్ళు కూడా మీతో ఓపెన్‌గా మాట్లాడి ఫేస్ చేసే రోజొకటొస్తుంది. బట్ ఆ రోజు వచ్చినప్పటికి మీరు డిసైడ్ అవ్వాలండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీకేం కావాలి? ఈ పర్సన్‌తో మీరు ఎలాంటి కనెక్షన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? ఇది లవ్ రీడింగ్ లాగా కాదండి. జస్ట్ ఇప్పుడు మనం ఒక పర్సన్‌తో ఉంటున్నాం. ఒక పర్సన్‌తో ట్రావెల్ అవుతున్నాం ఆర్ ఒక పార్ట్నర్‌షిప్ మెయింటైన్ చేస్తున్నాం అంటే, మన ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి కదా! అది ఇంటెన్షనే అవ్వాలండి. డెస్పరేషన్ అవ్వకూడదు. ఇప్పుడు పోనీ వీళ్ళు మీకు లవరో లేకపోతే వైఫ్ ఆర్ హస్బాండో అని అనుకోండి. సో, వీళ్ళ విషయానికొచ్చేసరికి వీళ్ళతో అంటే కలిసుండడం అనేది మీకిష్టమా? వీళ్ళతో ఉంటే మీ లైఫ్ బావుంటుందనే ఒక నమ్మకం మీకుందా? లేకపోతే వీళ్ళు కాకపోతే మీకు ఇంకొకళ్ళు దొరకరు. ఆర్ వీళ్ళు వెళ్ళిపోతే మీరు లోన్‌లీగా ఫీల్ అవుతారు అని వీళ్ళని కావాలనుకుంటున్నారా? సో, ఇలాంటి డిఫరెన్సెస్ మీరు చాలా తెలుసుకోవాలండి. అంటే ఇక్కడ మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం ఇవన్నీ మీరు సార్ట్ ఔట్ చేసుకోవడం కోసమే ఇక్కడ టైం అనేది మీకు కుదిరిందని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ కావాలి అని మీరు అనుకుంటున్నారు. బట్ ఎమోషనల్ బ్యాగేజెస్ ఉండడం వల్ల మీరు వద్దు అంటే లైక్ మనం ఏం చేయలేము. మన వల్ల అవ్వట్లేదు అని సైలెంట్‌గా ఉంటున్నారు. సో, ఇప్పుడు నిజంగా ఈ పర్సన్‌తో మీరు ఉంటే హ్యాపీగా ఉంటారు. ఆర్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎందుకుండాలి అనే ఒక క్లారిటీ మీకున్నప్పుడు, మీరు దాని ప్రకారం థింగ్స్‌ని ఏంటంటే ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు. బట్ వీళ్ళు లేకపోతే మీరు లోన్‌లీగా ఫీల్ అవుతారు. ఆర్ వీళ్ళు కాకపోతే మీకు ఇంకొక పెళ్లవ్వదు. ఆర్ ఇంకొక వ్యక్తి దొరకరు అంటే దాని అర్థం ఏంటసలు? సో, ఇక్కడేంటంటే టైమనేదైతే వస్తుందండి. మీరనుకున్న దానికంటే కూడా చాలా తొందరగానే టైమొస్తుంది. కానీ మీరు డిసైడ్ అయ్యే వరకు మాత్రం ఆ టైం రాదు. ఎందుకంటే ఇక్కడ కర్మ ప్రకారం మీరు కొంత పెయినయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పర్సన్ రోల్ ఏంటి మీ లైఫ్‌లో? ఈ పర్సన్ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది మీరు తెలుసుకోవాలి. ఆ పర్సన్ కూడా తెలుసుకోవాలి. ఇద్దరూ తెలుసుకున్న తర్వాతే ఇక్కడ న్యూ లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. సో, నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఈ న్యూ లైఫ్ అనేసరికి వీళ్ళతోనే బిగిన్ అవ్వాలని ఏం లేదు. ఆర్ వీళ్ళు లేకుండా కూడా బిగిన్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ అదేంటంటే ఇద్దరి ఇంటెన్షన్స్ ఇద్దరు డిసైడ్ అయిన దాని ప్రకారం ఉంటుంది. ఇద్దరు డిసైడ్ అయిన తర్వాత మాత్రం టైం వస్తుంది. ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు ఫేస్ చేస్తారు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడతారు. అలాంటిదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదేంటంటే కొంతమందికి వీక్స్‌లో జరగొచ్చు. కొంతమందికి డేస్‌లో జరగొచ్చు. కొంతమందికి మంత్స్‌లో జరగొచ్చు. కొంతమందికి ఇయర్స్‌లో కూడా జరగొచ్చు. అంటే ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్‌గా సెట్ చేసుకునే వరకు కూడా ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. బట్ డెఫినెట్‌గా చేంజెస్ మాత్రం రావాల్సిన టైంలోనే వస్తాయండి. మీరేంటంటే దానికి ప్రిపేర్డ్‌గా ఉండడమే మంచిది. అయితే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి మీరు ఆలోచించండి. మీకేంటి కావాలి అని. ఆలోచించి మీ ఇంటెన్షన్స్‌ని కరెక్ట్‌గా ఉంచుకోండి. దాని ప్రకారం కూడా యూనివర్స్‌కి అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు అనేది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.